అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మా యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నాన్న కూతురి ప్రేమ. కనిపించకుండా పోయిన కూతురు. ఎపిసోడ్ 9 ముగించుకొని 10లోకి వచ్చేసాం. ఎదురుచూపుల విలువ. ఏళ్ల తర్వాత సిరి తన ఊరికి తిరిగి వచ్చింది. కానీ ఆమె జీవితాంతం ఎదురు చూసిన తండ్రి రామయ్య అప్పటికే ఈ లోకాన్ని విడిచిపోయాడు. శవపేటిక ముందు కూర్చొని సిరి కన్నీళ్లతో క్షమాపణ కోరింది. రామయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. గ్రామస్తులందరూ ఒక్కొక్కరిగా ఇంటి నుండి వెళ్ళిపోయారు. ఇంటి ముందు ఉన్న సందడి మళ్ళీ నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దంలో సిరి తన నాన్న సమాధి దగ్గరకు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. సిరి చేతిలో రామయ్య తన కోసం ప్రతి పండుగకు కొనిపెట్టిన చీరల్లో ఒకటి ఉంది. ఆ చీరను సమాధి మీద మెల్లగా ఉంచింది సిరి. కంటి నిండా కళ్ళల్లో నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి సిరికి. తను తన నాన్నకు ఎన్నో చెప్పాలనుకుంది. కానీ తను ఆలస్యంగా రావడం వల్ల తను ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉండిపోయింది నాన్న సమాధిని. నాన్న, మీరు నన్ను ఒక్కసారి చూడాలని ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, మీ ప్రేమను నేనెప్పటికీ మర్చిపోలేను అని వెక్కి వెక్కి ఏడ్చింది సిరి. అంతలో లక్ష్మమ్మ కూడా అక్కడికి వచ్చింది. సిరి తల్లి తన చేతిని పట్టుకొని, అమ్మా, ఇక మీదట నేను నిన్ను ఒంటరిగా అస్సలు వదిలి వెళ్ళను. నాన్న లేరు, కానీ ఆయన ప్రేమను నేను నీతో కలిసి జీవిస్తాను అంది సిరి వాళ్ళమ్మతో. ఆ మాటలకు లక్ష్మమ్మ సిరిని గట్టిగా హత్తుకుంది. మీ నాన్న ఈ మాట వినుంటే ఎంతో సంతోషపడేవాడు అని ఇద్దరు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి సిరి నగరంలోని తన ఉద్యోగాన్ని వదిలేసి గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకుంది. తన నాన్న జ్ఞాపకాలు ఆమె చుట్టూ అలుముకొని ఉన్నాయి. తన తండ్రి పేరు మీద రామయ్య విద్యా సహాయ నిధి అని ఒక సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకొని దానికి తగిన ఏర్పాట్లను పూర్తి చేసుకుంది సిరి. పేద కుటుంబాల పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా పుస్తకాలు, ఫీజులు అందించాలని తను నిర్ణయించుకుంది. అలాగే ప్రతి సంవత్సరం గ్రామంలో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి తన నాన్న పేరు మీద బహుమతి కూడా ఇచ్చేది. ఒకరోజు ఆమె విద్యార్థులతో ఇలా మాట్లాడింది. నేను ఒక పెద్ద తప్పు చేశాను. నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమతో పెంచారు. కానీ వాళ్ళు నన్ను ఎంతగా ఎదురు చూస్తున్నారో నా కోసం, నా ప్రేమ కోసం, నేను వాళ్ళకది అందించలేకపోయాను. నేను చాలా ఆలస్యంగా నా తండ్రిని చేరుకున్నాను. మీరు మాత్రం ఈ తప్పు చెయ్యకండి. నాలాంటి తప్పు అస్సలు చేయకండి. ఎంత బిజీగా ఉన్నా రోజులో ఒక్కసారైనా సరే మీ అమ్మతోనూ నాన్నగారితోనూ తప్పకుండా మాట్లాడండి. వాళ్లకు కావాల్సింది డబ్బు, ఇల్లు ఏమీ కాదు, మీ ప్రేమ. మీ గొంతులో నుంచి వచ్చే ఒక్కొక్క మాట వాళ్లకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మీ క్షేమం వాళ్లకు ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పింది సిరి. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. ఆ రోజు సాయంత్రం సిరి మళ్ళీ తన నాన్న సమాధి దగ్గరకు వెళ్ళింది. ఆకాశం వైపు చూస్తూ సిరి చిరునవ్వు నవ్వింది. నాన్న, మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీస్సులు
ఎప్పుడు నాతోనే ఉంటాయని నాకు తెలుసు. నేను, అమ్మ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము. మీరు నేర్పిన ప్రేమ ఇంకా ఎంతోమంది జీవితాల్లో వెలుతురుగా మారుతుంది అని చెప్పి సిరి తన తండ్రి పాదాలకు నమస్కారం చేసుకుంది. సమాధి మీద ఒక గులాబీ పువ్వు ఉంచింది. చల్లని గాలి వీచింది. ఆ గులాబీ రేకులు మెల్లగా కదిలాయి. అది రామయ్య తన కూతురిని ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపించింది సిరికి. తను చాలా సంతోషపడింది. తన నాన్న తన చుట్టే ఉన్నాడని, తన నాన్న ఆశీస్సులు ఎప్పటికీ తనతోనే ఉంటాయని నమ్మింది సిరి. ఇందులో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, తల్లిదండ్రుల ప్రేమకు ప్రత్యామ్నాయం లేదు. వాళ్ళు మనతో జీవితాంతం ఉండరు, కానీ వాళ్ళు ఉన్నంతకాలం మాత్రం వారితో మాట్లాడండి, వారిని ప్రేమించండి, వారికి కొంత సమయాన్నైనా కేటాయించండి. అప్పుడు వాళ్ళకు మీరు లేని లోటు తెలియదు. ఎందుకంటే తిరిగి రాని రెండు విషయాలు: గడిచిపోయిన సమయం మరియు కోల్పోయిన మనుషులు. తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చెయ్యండి, లేకపోతే ఒకరోజు వారి జ్ఞాపకాలతో మాత్రమే మీరు మాట్లాడాల్సి వస్తుంది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి కొత్త కథతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.